శుభకరణాలు, అశుభకరణాలు ఉంటాయా? డెఫినెట్ గా శుభకరణాలు 6 కరణాలు, ఓకే. అశుభకరణాలు 5 కరణాలు, మొత్తం ఓకే. 11 కరణాలు. 11 కరణాలకి ఒక్కొక్క జంతువుని ఇచ్చారు. అవును. ఆ జంతువులకి ఒక్కొక్క అది దేవతల్ని నవగ్రహాలని మన ఋషులు సృష్టించి రైట్. పెట్టారు. ఆ. వాటిని మనం పట్టుకుంటే చాలండి. అంటే కాదు సార్, ఇప్పుడు అశుభకరణం నడుస్తున్నది అంటారా మనల్ని? మనకు శుభకరణం అలా నడుస్తుంది అలా అట్లా కాదండి. ఉండదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాయింట్ అడిగారు. ఆ. ఇప్పుడు శుభకరణాలు ఏంటినంటే భవకరణం, బాళవకరణం, వనిసకరణం, కరసికరణం, ఓకేనండి, ఉమ్. తైతులకరణం, కౌలవకరణం, ఇవి ఓకే. 6. ఓకే. మిగతాది నాగవకరణం, అచ్చా. ఓకేనండి. ఉమ్. మళ్ళీ ఇలాగ ఉన్నాయి, ఇంకొక ఓకే. రైట్ రైట్. ఇలాగ ఆ, ఉన్నాయి. ఓకే. అవి ఆ చెడు కరణాల్లో మీరు ఏదన్నా పని చేశారనుకోండి, సక్సెస్ కాదు, ఓడిపోతారు. అంటే ఇప్పుడు నాకు ఉండేది ఒకటే కరణం కదా, బాలవకరణం అన్నారు. బాళవకరణం మీరు ఏ పని చేసినా ఆ. ఆ బాళవకరణం రోజు మీరు చెయ్యండి, అచ్చా. మీకు సక్సెస్ ఇస్తుంది. అవి ఎట్లా వస్తాయి? ఆ డేట్లు ఎట్లా వస్తాయి? అంటే ప్రతి రోజు కరణం మారుతూనే అచ్చచ్చా. ఉంటుంది. అంటే ఆహా. 12 గంటలకు ఒక కరణం, ఓ, ఇప్పుడు 24 క్యాలెండర్లో గంటలకి ఇస్తారా? క్యాలెండర్లు ఇస్తారు. మీరు క్యాలెండర్ తీయండి, నేను ఇప్పుడే మీకు చూపిస్తా. అచ్చచ్చా. ఓకే. సో 12 గంటలకి ఒక కరణం, ఒక ఆహా. రోజుకి 2 కరణాలు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కంటిన్యూగా గెలిచేది ఎలా తెలుసా అండి? ఆ. కరసే కరణం, ఆ కరసే కరణం ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ కరసే కరణానికి అధిపతి హోరా టైంలో నామినేషన్ వేస్తున్నారో వాడే గెలుస్తాడు. ఉహుహు. ఇదే మోడీ గారు చేసేది. ఓకే. ఓకేనండి. సో ఈ సింపుల్ ఆయనది ఏ కరణం ఆయనది? ఎవరిదండి? మోడీ గారు. మోడీ గారు జాతకం చూస్తే నేను మీకు చెప్పేస్తా. అచ్చచ్చా. అంటే ఆ కరణం అనేది ఒక సమయం. కరణం సమయం కాదండి. కరణం అన్నది పంచ అంగాలలో ఒకటి. అచ్చచ్చా. ఈ ఓకే. పంచ అంగం కలిసినదే పంచాంగం. ఉమ్. అంటే మనకి తిథి, అవును. వారం, వారము, నక్షత్రము, నక్షత్రం, యోగము, కరణము. యోగము, కరణం. అవును. ఓకేనండి. ఆ. ఈ 4 బాగాలేకపోయినా కరణం ఒక్కటి బాగుంటే చాలు, మిమ్మల్ని ఎట్లా ఉన్నా మిమ్మల్ని లాక్కొని తీసుకెళ్ళిపోతాడు అతను. సరే సార్, ఇప్పుడు అశుభ కరణంలో నేను ఒక పని చేయాలి, తప్పనిసరిగా చేయాలనుకోండి. ఓకే, దానికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా? దానికి అంటే అసలు దాని ప్రభావాన్ని వెళ్ళొద్దు. తగ్గించడానికి. దానికి అసలు వెళ్ళొద్దు. అశుభం అని తెలిసినాక వెళ్తారండి, ఆ. అంటే చేయకూడదు. తప్పదు. కొన్ని ఇప్పుడు ఎవరో చచ్చిపోయారు, ఓకే ఇది అశుభ కరణం నడుస్తుంది, వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి. ఓకే అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదన్నా దానికి ఆ ప్రభావం తగ్గించడానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా? దీనికి పరిహారం ఉండవండి. ఇంకా అది చెడు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదండి. అసలు, అసలు అది ఇంకా అది నాశనమే అవుతుంది. అది ఓకే. ఇప్పుడు మీరు చెడు కరణాల్లో తప్పదు, నాకు నామినేషన్ టైం అయిపోతుంది, ఏసీ ప్రయోజనం లేదుగా, అచ్చచ్చా. ఓడిపోతారుగా. ఓకే. ఆ. ఓకేనండి. దాన్ని మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నామినేషన్ వస్తుంది, వాడు లాస్ట్ డేట్ ఇచ్చి ఉంటాడు, పెళ్లి చూపులు పలానా రోజులను మీకు తెలుస్తుంది, లేదా ఈ రోజు నేను వస్తున్నాను అని తెలుస్తుంది, అవును. ఎగ్జామినేషన్, ఇవన్నీ ఇది చేసుకోవచ్చు. ఓకే. సో నక్షత్రానికి వెళ్ళే నక్షత్రాన్ని చూసుకొని ఉమ్. దానికి మనం పరిహారం చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే. రైట్ సార్. ఇప్పుడు మామూలుగా ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు ఇప్పటివరకైతే నాకు తెలిసి ఎవరైనా నక్షత్రము, తిథి, వారమే చూశారు, అవునండి. అంతే కదా? మరి ఈ కరణానికి ఆ ప్రాధాన్యత ఉందా? అసలు దాన్ని ఎవరు కరణానికి పట్టించుకోవట్లేదా? తెలియదండి చాలా మందికి. కరణం అంటే అండి, పంచాంగంలో కరణం కూడా ఉందా అన్నది Serious గా అవును. శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఓ. చాలా మందికి తెలియదు. ఆ. తెలిసినా కూడా వాటి గురించి తెలియదు. సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనము చెప్పి ప్రయోజనం పోనీ లేదు. దానికి ఉన్న ప్రాధాన్యత ఎంత చెప్తారా? ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ దాని గురించి, దాని ప్రాధాన్యతే. ఆ. దాన్ని పట్టుకుంటే మన లైఫ్ ఎలా మారుతుంది, ఒక షైన్ అయిపోతుంది, ఓకే. లైఫే మారిపోతుంది. కరణాన్ని మీరు పట్టుకోండి, మీ కులదేవత కంటే కాదు. గొప్ప. ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఓకే, ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఆ. మీకేంటినంటే, ఇప్పుడు ఈ రోజు మీరు ఒక బిగ్ షాట్ ని కలవబోతున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి కలవబోతున్నారు, మీకు ఈరోజు నక్షత్రం బాగాలేదు. ఓకే. ఓకే అండి, రైట్. నక్షత్రం బాగలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కరణం మీకు సపోర్ట్ చేస్తుంది. అచ్చచ్చచ్చా. ఓకే. మీ కరణంలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఉమ్. దీంట్లో చెడు కరణాలు కూడా ఉన్నాయి. ఆ చెడు కరణాల్లో మనం దాన్ని అవాయిడ్ చేసేసుకోవాలి. సో రోజు మొత్తంలో 2 కరణాలు ఉంటాయి. 2 కరణాలు 12 ఉంటాయి. గంటలకు ఒకటి. మారి వస్తూ సో ఉంటాయి. శుభకరణం 11 ఏదో కరణాలు చూసుకొని అప్పుడే వెళ్ళాలి. చూసుకొని అప్పుడు మీరు వెళ్ళాలి. మీ కరణదేవుడు ఎవరు? మీది బాళవ కరణం. అవును. మీరు ఆ బాళవ కరణం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్లో టిక్ చేసి పెట్టేసుకోవాలి. ఆ టైంలో మీరు అందరికీ మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి, ఆ టైంలో మీరు డబ్బులు ఇచ్చుకోవాలి, ఆ టైంలో మీరు అప్పు తీసుకోవాలి. సో అట్లా ఆ నెలలో ఎన్ని టైంలో రోజులు వస్తాయి అట్లా? అలా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. 4 రోజులు ఒకసారి మీ కరణం వస్తూనే ఉంటుంది. ఆహాహా. 4 రోజులు ఒకసారి మీ కరణం కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఓకే. ఆ కరణం రోజు మీరు ఏం పని చేసినా మీకు సక్సెస్ అవుతుంది. అచ్చచ్చచ్చ. దాన్ని పట్టుకోవాలి. దాన్ని మీరు పట్టుకోవాలి.
వేరే దేనికి ఏం అక్కర్లేదు దీనికి. మీరు ఓకే. కరణాన్ని పట్టుకుంటే చాలు. ఆ, దీంట్లో ఒక ఋషులు మనకి చెప్పింది ఏంటంటే కరణాన్ని పట్టుకుంటే మరణాన్ని కూడా తప్పించవచ్చు అని చెప్తున్నారు మన ఋషులు. బా 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 బా. చచ్చిపోయేవాడు కూడా వాడు కర్ణనాథుని ఏదో తెలిసి వాడు పట్టుకున్నాడు అనుకోండి, వాడు మరణం అక్కడ గండం తప్పిపోతుంది. ఆ, అంటే చావడని అర్థం కాదు. అదేలే. ఈ రోజు చనిపోయేవాడు ఇంకా వాడికి ఎక్స్టెన్షన్ టైం మీరు చెప్పిన దానికి ఒక నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అవునండి. రాజకీయంగా ఆయన నిజంగా చెప్పండి ఒక సమాధి స్థితిలో ఉండేవాడు. ఏది ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టేంత వరకు కూడా. కరెక్ట్. సో అసలు ఆయన గెలుస్తాడని కానీ ఆయనే ఓడిపోయాడు కదా అంతకుముందు ఎన్నికల్లో. ముందు ఎన్నికల్లో ఓడిపోయారు కదా. ఓడిపోయాడు. కరెక్టే కదా. ఎవరికి అసలు వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోనే ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో ఎవరికి అర్థం కాని ఓడిపోయాడు. పరిస్థితి. కరణనాథుడు పవర్ అది. ఇప్పుడైతే నిజంగా వారాహిని పట్టుకున్నాడు, అతని దశ ఇలా తిరిగిందండి అంతే. అసలు. ఇంకా అతనికి తిరగలేదు. ఆవిడని పట్టుకున్నంత వరకు అతన్ని ఇంకెవ్వరు గెలవలేరు ఆ. అండి. ఇది పట్టుకుంటే చాలు. ప్రతి మనిషికి నేను చెప్పగలిగేది అదే. ఓకే. మీ కరణం ఏంటో తెలుసుకోండి, అది మీ లైఫ్ లో మీరు సక్సెస్ అవుతారు. బా. దీనికి ఆ. మీరు ఖర్చు పెట్టవలసింది ఏదీ లేదు. ఓకే. మీరు ఇంతకుముందు అన్న మా ప్రకారమే మనకు తెలియదు కరుణనాథులు ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు. బహుశా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు నా కర్ణనాథుడు ఎవరు అని ఎతుకుతా ఉంటారు. తప్పకుండా. ఇప్పటి నుంచి. తప్పకుండా. తప్పదు వాళ్ళకి. తప్పకుండా. పట్టుకోవాలి. అవునండి. సో ఇప్పటిదాకా శివుణ్ణి పూజిస్తున్నాను, విష్ణువుని పూజిస్తున్నాను, సాయిబాబాను, ఇట్లా మనకు నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటూ అవును. వెళ్తున్నాం. అవును. మరి ఇప్పుడు దానివల్ల ఏమన్నా ప్రతికూల ఫలితాలు వస్తాయా? అంటే లేకపోతే మీరు ఏంటి అసలు? వీళ్ళని ఎంత పూజ చేసినా వాళ్ళు మీకు ఇవ్వరండి. ఆ, అంటే మీ పుణ్యం, మరి నేను చేసిన పుణ్యం మొత్తం పోతుందంటే పోదు. అన్ని క్రెడిట్ అవుతా, డిపాజిట్ అవుతానే ఉంటుంది ఓకే. ప్రతి ఒక్కటి. అంటే ఆ ఇచ్చేట లాస్ట్లో ఇస్తాడు, ఓకే. ఆపదలో లాస్ట్లో ఇస్తాడు. ఇప్పుడు మనకు కావాలిగా, అది ఈరోజు నడవాలి, గండం గట్టెక్కాలి, నేను పైకి రావాలి. కరణాన్ని పట్టుకుంటే చాలు. కరణ దేవత ముందుండి మీకు ఓకే. నడిపిస్తాడు. మీరు చాలా మంది నోటుల్లో వినొచ్చు, నేను తిరుపతికి చాలాసార్లు వెళ్ళానప్ప, నేను శివునికి చాలాసార్లు చుట్టినానప్ప, నేను అమ్మవారిని అయ్యవన్నా. అవును. మీకు ఇచ్చే దేవుడు, అరే ఇతను నేను అసలు నేను ఇప్పటివరకు నేను దండమే పెట్టలేదు, ఇతను నాకు తెలుసు, నేను అసలు అరే ఇతను వినాయకుడా, నేను ఎప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళాను, ఇన్ని దేవుడికి వెళ్ళా వినాయకుడి దగ్గరికి వెళ్ళాను అనేసి అంటారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ దేవుడు సార్ ఇష్ట దైవం మీది? మీరు ఏ దేవుడికి ఎక్కువ? శివుడు. శివుడు. అంటే శివుడికి శక్తి లేదని నేను అనట్లేదండి. ఓకేనండి. శివుడు మీకు ఏం చేయడు. అతని డ్యూటీ, అతని జ్యూరిస్డిక్షన్ మీరు కాదు. ఓకే. మీకు ఇచ్చేది, మీకు వరం ఇచ్చేది, మిమ్మల్ని కాపాడే డ్యూటీ, జ్యూరిస్డిక్షన్ ఎవరిదినంటే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి పడింది. ఆవిడకి తెలుసు మీ బిడ్డ అని, మీకు తెలియదు ఆవిడనని. ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఉన్నారా పులి మీద కూర్చున్న దుర్గాదేవి? అంటే గమనించలేదు కానీ విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. ఓకే. మీరు అప్పుడల్లా మీరు ఒక్కటే ఆలోచించండి. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఒక మంచి జరిగి ఉంటుంది. మీరు ఆలోచించి మీరు చెప్పండి. ఓకే. మీరు ఎప్పుడెప్పుడైతే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి మీరు వెళ్ళి చెప్తారో, చూస్తారో, ఆవిడకి అర్చన చేసుకుంటారో, అప్పుడల్లా మీకు మంచి జరుగుతుంది. ఓకే. ఇది టెస్ట్ చేసి చూడండి.